జనవరి 26, 1950లో మనం రాజ్యాంగాన్ని ఆమోదించి అమలు చేసుకుంటున్నాం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన వెంటనే అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఒక ఎడ్యుకేషన్ కమిషన్ వేశాడు. ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ రాధాకృష్ణన్ కమిషన్. ఆయన తర్వాత వైస్ ప్రెసిడెంట్ అయ్యాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యాడు అన్న విషయం కూడా మీ అందరికీ తెలుస్తుంది. అంత ప్రధానమైన వ్యక్తిని స్వాతంత్రం వచ్చిన వెంటనే మనకు ఒక విద్యా వ్యవస్థ కావాలని కమిషనర్గా నియామకం చేశారు. అంటే విద్యకి స్వతంత్ర భారతదేశంలో ఎంత ప్రాధాన్యత ఉందో అనేది దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇంకా రాజ్యాంగం తయారు కాదు, రాజ్యాంగ పరిషత్ సమావేశాలు జరుగుతున్నాయి అటువైపు, ఇటువైపు ఎడ్యుకేషన్ కమిషన్ తాలూకా సమావేశాలు జరుగుతాయి. అంత ప్రాధాన్యత ఎడ్యుకేషన్కి వాళ్ళు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత రాధాకృష్ణ కమిషన్ 48లో ఆ రిపోర్ట్ని గవర్నమెంట్కి ఇచ్చాడు. అప్పటి నుంచి అది అమలు ప్రారంభమైంది. మీకు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే కమిషన్లకు సంబంధించిన కొంత ఇంట్రడక్షన్ మీ దృష్టిలో ఉండాలి. అట్లానే హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించి 48లో ఎస్ రాధాకృష్ణ కమిషన్, 56లో మొదలియార్ కమిషన్ ఆయన సెకండరీ ఎడ్యుకేషన్ మీద ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చాడు. 1966లో కొతారి కమిషన్ మొత్తం ఎడ్యుకేషన్ గురించి ఒక నివేదికని గవర్నమెంట్కి ఇచ్చింది. ఆ తర్వాత నుంచి 56 నుంచి 86 వరకు 35 సంవత్సరాలు సుమారు అదే విధానం అమలు జరిగింది. 1986లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, పివి నరసింహారావు గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 86లో ఒక నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ 1986 వచ్చింది. ఆ తర్వాత చాలా కమిషన్స్ వచ్చాయి. నాలెడ్జ్ కమిషన్ అని వచ్చింది, యశ్పాల్ కమిషన్ అని వచ్చింది, టాటా బిర్లా అంబానీ రిపోర్ట్ అని వచ్చింది, జనార్దన్ రెడ్డి కమిషన్ వచ్చింది. ఇవన్నీ వచ్చినా కూడా దాని తర్వాత ఈసారి వచ్చిన కస్తూరి రంగన్ కమిటీ నివేదిక మీద దేశంలో చాలా పెద్ద చర్చ జరిగింది. ఈ కస్తూరి రంగన్ నివేదిక కమిటీని గత 2017 జూన్లో నియామకం చేశారు. వాళ్ళు 2018 డిసెంబర్ 15న నివేదిక ఇచ్చారు. ఎన్నికలకు ముందు నివేదిక ఇచ్చారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఈ నివేదికని విడుదల చేశారు. అంటే నేను ఈ మాట అంతా ఎందుకు చెప్తున్నానంటే మన విద్యా విధానము అనేది మంత్రులు కార్యదర్శులు ఒక దగ్గర కూర్చొని రాయరు. మన విద్యా విధానం అనేది ఒక కమిషన్ వేస్తారు, ఆ కమిషన్ నివేదిక తయారు చేస్తారు. ఆ నివేదిక పైన ఆధారపడి ప్రభుత్వం ఒక విధాన పత్రం పాలసీ స్టేట్మెంట్ తయారు చేసుకుంటుంది. ఆ పాలసీ స్టేట్మెంట్ని పార్లమెంట్లో పెడతారు. చర్చ జరిగిన తర్వాత అది మన పాలసీగా మారుతుంది. సో ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉందో ఎన్డీఏ గవర్నమెంట్, మొన్న మోడీ గవర్నమెంట్ 2014లో ఏదైతే వచ్చిందో, 2014లో మోడీ గవర్నమెంట్ ఏం చేసిందంటే వాళ్ళు ఒక 33 ప్రశ్నలు ఇచ్చారు. ఈ 33 ప్రశ్నల మీద ప్రజలు అభిప్రాయాలు తెలియజేయాలని అడిగారు. అడిగితే ప్రజలు చాలా 3 లక్షల మంది ప్రజలు తమ అభిప్రాయం తెలియజేశారు. 3 లక్షల మంది ప్రజల అభిప్రాయం తెలియజేసినప్పుడు ఏం చేయాలో తెలియక గవర్నమెంటు టీవీఎస్ సుబ్రహ్మణ్యన్ కమిటీని వేసింది 2015. ఆ కమిటీ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. ఆశ్చర్యకరంగా గవర్నమెంట్ ఆ నివేదికని పబ్లిక్కి రిలీజ్ చేయలేదు. అందులో ఏముందో పబ్లిక్కి తెలియదు. ఆ కమిషనరు 2 నెలలు 3 నెలలు చూసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే గవర్నమెంట్ని అడిగి ఆయనే దాన్ని పబ్లిక్కి రిలీజ్ చేశాడు. ఆ నివేదిక అయిపోయిన తర్వాత మొత్తానికి గవర్నమెంట్ ఆ నివేదికను ఓన్ చేసుకోలేదు. ఇది గవర్నమెంట్ అథారిటీ ఉన్న నివేదిక కాదు. దాని తర్వాత మినిస్ట్రీ ఫర్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఏదైతే ఎంహెచ్ఆర్డీ ఉందో, జవడేకర్ మంత్రిగా ఉండేవాడు, తను ఉన్నప్పుడు ఒక 43 పేజీల డాక్యుమెంట్ని మళ్ళీ వెబ్సైట్లో పెట్టారు. దాని మీద కూడా చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఇది 2016లో జరిగింది. వాళ్ళు ఏమన్నారంటే సమ్ ఇన్పుట్స్ ఇన్ ఫార్ములేషన్ ఆఫ్ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2016 అని దానికి పేరు పెట్టారు. దాని మీద కూడా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున డిబేట్ జరిగింది. ఆ డిబేట్ జరిగినప్పుడు బాగా ఒక విషయం ముందుకు వచ్చింది. అదేమంటే ఇందులో ఆధిపత్యవాదాలు ప్రధానంగా ఉన్నాయి, భారత రాజ్యాంగ విలువలకి ఇది విరుద్ధంగా ఉంది అన్న వాదన చాలా బలంగా వచ్చింది. అంటే కులపరమైన ఆధిపత్యము, మతపరమైన ఆధిపత్యము, పురుషాధిపత్యము, ప్రాంతాల ఆధిపత్యము, హిందీ భాష ఆధిపత్యము, అంటే ప్రతి రంగంలో కులము, మతము, ప్రాంతము, భాష, సంస్కృతి ప్రతి రంగం లోపల కూడా ఒకానొక వర్గం యొక్క ఆధిపత్యము ఈ రిపోర్ట్లో కనిపిస్తుంది అనే వాదన చాలా పెద్దగా వచ్చింది. వస్తే గవర్నమెంట్ ఆ డాక్యుమెంట్ విత్డ్రా చేస్తుంది. అది మంచి పనే కదా. అంటే గవర్నమెంట్ డాక్యుమెంట్ పెట్టి ఉండొచ్చు, కానీ ఎప్పుడైతే దాని మీద చర్చ చాలా విస్తారంగా జరిగిందో ఆ చర్చ ఫలితంగా
ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, రాజ్యాంగ విలువలకు విరుద్ధంగా ఉంది అని చెప్పి ఎప్పుడైతే వచ్చిందో గవర్నమెంట్ ఆ డాక్యుమెంట్ విత్డ్రా చేస్తుంది. అయితే ఈ సందర్భంలో రాజ్యాంగ విలువలు అంటే ఏంటి అనే విషయాన్ని మనం ప్రధానంగా గుర్తించాల్సిన అవసరం. ఎందుకు విత్డ్రా చేశారు వాళ్ళు? విత్డ్రా చేసి వాళ్ళు ఏం చేశారంటే కస్తూరి రంగన్ నివేదికని ఇచ్చారు. 2017 జూన్లో కస్తూరి రంగన్ అనే ఇస్రో చైర్పర్సన్ తెలుసు కదా మీకు. కస్తూరి రంగన్ ఇస్రోకి చైర్పర్సన్గా చేశారు. తను చైర్పర్సన్గా ఒక కమిటీని నియామకం చేశారు. ఆ కమిటీ 2017లో నియామకం అయితే 2018 డిసెంబర్లో వాళ్ళు నివేదించారు. సరే, నివేదికలకు సంబంధించిన ఒక ఇంట్రడక్షన్ మీ ముందు నేను అందించాను. ఇప్పుడు ఈ నివేదిక పైన ఆధారపడి ఈ నివేదిక 484 పేజీలు ఉంది. ఆ కారణంగా చాలా తక్కువ మంది చదివారు. అది కూడా ఇంగ్లీష్లోని హిందీలోనే ఉంది, ఇతర భాషల్లో లేదు, అందుబాటులో లేదు. ఆ కారణంగా చాలామంది దాన్ని చదవలేదు కూడా. అయితే ఈ డాక్యుమెంట్లో ఏముంది? అది రాధాకృష్ణ కమిషన్ చెప్పినట్టు చెప్పిందా, కొతారి కమిషన్ చెప్పినట్టు చెప్పిందా, యశ్పాల్ కమిటీ చెప్పినట్టు చెప్పిందా, లేకపోతే ఈ కమిటీ ఏం చెప్పింది, లేకపోతే విత్డ్రా చేసిన డాక్యుమెంట్ చెప్పినట్టు ఇది చెప్పిందా, ఏంటి కమిటీలో ఉంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ చర్చ అయిపోయిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ నివేదిక పైన ఆధారపడి ఒక 10-15 పేజీల పాలసీ స్టేట్మెంట్ తయారు చేస్తుంది. ఇది 484 పేజీలు ఉంది కదా. పాలసీ స్టేట్మెంట్ 10-15 పేజీలే ఉంటుంది. కానీ ఆ పాలసీ స్టేట్మెంట్ జరగకముందు ఈ చర్చలు అనేది జరుగుతుంది. అంటే నేను మీకు ఏమని చెప్తున్నానంటే మన చర్చలకి రాబోయే పాలసీ స్టేట్మెంట్కి ఒక లింక్ ఉంది. ఈ చర్చలు మనం సమగ్రంగా చేస్తే ఆ పాలసీలో ఏముంది, ఆ రిపోర్ట్లో ఏముంది అనే విషయాన్ని మనం బాగా చర్చిస్తే గవర్నమెంటు రేపొద్దున తయారు చేయబోయే పాలసీ స్టేట్మెంట్లో దానికి సంబంధించిన విషయాలు మనకి ఒక పద్ధతిలో ఉంటాయి. ఆ విషయాన్ని ప్రధానంగా మేము ముందు ఉంచుతున్నాం. అయితే రాధాకృష్ణ కమిషన్ ఏమనిందంటే చాలా ఆశ్చర్యకరమైన మాట. 48లోనే భారత రాజ్యాంగం అవతల రాస్తూ ఉండగా రాధాకృష్ణ కమిషన్ కూడా ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ, లిబర్టీ ఈ పేర్లు విన్నారు కదా మీరు. భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్లో ఉంటాయి. ఇంకా రాజ్యాంగం రాయకముందే ఈ 3 పదాలు కూడా రాధాకృష్ణ కమిషన్ రిపోర్ట్లో ఉన్నాయి. అంతేకాదు రాధాకృష్ణ కమిషన్ రిపోర్ట్ లోపల సోషల్ జస్టిస్ అనే భావన మనకు కనిపిస్తుంది. రాధా కమిషన్ రిపోర్ట్ లోపల డైవర్సిటీ, వైవిధ్యము, సాంస్కృతిక వైవిధ్యము అనే విషయం మనకు కనిపిస్తుంది. సెక్యులరిజం, మతాతీత రాజ్యము, రాజ్య ప్రభుత్వం అనేది ఏ మతానికి సంబంధించినదిగా ఉండకూడదు, సెక్యులరిజం అన్న భావన మనకి అందులో స్పష్టంగా కనిపిస్తుంది. రాజ్యాంగం రాకముందే ఆ భావనలన్నీ ఉన్నాయి. మరి రాజ్యాంగం రాకముందే రాధాకృష్ణ కమిషన్లో ఈ భావనలన్నీ ఉన్నాయి అంటే రాజ్యాంగానికి ఏదైతే మాతృకనో, ఏదైతే సోర్సో, ఈ రిపోర్టు కూడా అదే సోర్స్ కదా. ఒక తల్లి పిల్లలు ఇద్దరు ఒక రకంగా ఉన్నారంటే ఆ ఇద్దరు పిల్లల్ని చూసి ఒక తల్లి పిల్లలు అంటాం కదా. వాళ్ళిద్దరు ఒక రకంగా ఒక తల్లి పిల్లలు అంటాం. ఎట్లా అనగలుగుతున్నాం మనం తల్లి ఒకతే అక్కడ అని? అట్లానే రాజ్యాంగంలో ఏ భాష ఏ భావాలు ఉన్నాయో రాధాకృష్ణ కమిషన్ నివేదికలో కూడా అవే భాషలు అవే భావాలు ఉన్నాయంటే ఆ రెండింటికి మాతృక ఎక్కడ ఉంది అని మనం పరిశీలిస్తే రెండింటికి మాతృక భారత స్వాతంత్ర పోరాటం. భారత స్వాతంత్ర పోరాటంలో ఏ భావజాలం అయితే ఉందో ఆ భావజాలమే మనకి అవతల కాన్స్టిట్యూషన్లో వచ్చింది, యువతల రాధాకృష్ణ కమిషన్ రిపోర్ట్లో. భారత స్వాతంత్ర పోరాటానికి ముందు ఇంకా ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే ఇంటర్మీడియట్ లోపల చదివి ఉంటారు. ఇప్పుడు మీరు టెక్నాలజీకి MBAలకి వచ్చారు కానీ ఇంటర్మీడియట్ వరకు చదివి ఉంటారు. మీరు కందుకూరి వీరేశలింగం పంతుల పేరు విని ఉంటారు, గురిజాడ అప్పారావు గారి పేరు విని ఉంటారు, అంబేద్కర్ పేరు తప్పకుండా విన్నారు, జ్యోతిబా పూలే పేరు విని ఉంటారు, భారతి తమిళనాడులో పేరు మీరు విని ఉంటారు, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ పేరు మీరు విని ఉంటారు. అంటే పెద్ద ఎత్తున సంస్కరణోద్యమం భారతదేశంలో జరిగింది. ఒకప్పుడు సతీ సహగమనం ఉండేది ఈ దేశంలో, దానికి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. పిల్లలకి చిన్నపిల్లలకి పెళ్లి చేయడం ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మారుమూల ప్రాంతాల్లో చిన్నపిల్లలకి వృద్ధులతో పెళ్లి చేయడం, వాళ్ళు చనిపోతే వీళ్ళని జీవితాంతం వితంతువులుగా బానిసలుగా ఉపయోగించుకోవడం అనే పరిస్థితి కూడా భారతదేశంలో ఉండింది. దానికి వ్యతిరేకంగా పోరాటాలు జరిగాయి. అనేక పోరాటాలు జరిగిన తర్వాత ఈనాడు మనం ఏదైతే సమాజం అనుకుంటున్నామో స్వేచ్ఛ సమానత్వం అనే భావజాలం ఈనాడు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో ఈ సమాజం మనకి ఊరికే రాలేదు. మీ అందరికీ తెలుసు, గాంధీ గారు రైల్వే స్టేషన్లో కుర్చీ మీద కూర్చుంటే ఆయన్ని బ్రిటిష్ వాళ్ళు తన్ని కింద వేశారు. ఎవరో కొద్దిమంది వచ్చి స్టేషన్ మాస్టర్కి చెప్తాడు. స్టేషన్ మాస్టర్కు చెప్తే ఎవరో తొంటరి వాళ్ళు ఇట్లా చేశారని చెప్తే తన్ని తిరగేసి ఊరుకున్నారా, ఈడ్చి పారేయాల్సింది అన్నాడట. ఇప్పుడు మనం అందరం కుర్చీల మీద కూర్చున్నాం కదా,
స్త్రీలు, పురుషులు, పెద్దలు, పిల్లలందరూ ఈ కుర్చీల మీద కూర్చొని ఈ అధికారం, ఈ హక్కు, ఇవన్నీ కూడా స్వాతంత్ర పోరాటం వల్ల వచ్చాయి. లేకపోతే మనకి ఈ అధికారాలు, ఈ హక్కులు లేవు. మనం అనుకుంటున్నాం సడన్గా ఉన్నాయి, ఎప్పటి నుంచి అనుకుంటున్నాం, లేవవి. ఒక 70 సంవత్సరాల కింద ఇవన్నీ మనకు లేవు, ఒక 2 తరాల క్రితం ఇవన్నీ మనకు లేవు. ఎంతో బ్రహ్మాండమైన సామాజిక పోరాటాల ద్వారా మనకి విషయం. మీకు ఈ సందర్భంలో మరొక విషయం నేను చెప్తాను. అదేమంటే, ఆ రోజుల్లో ఇది భారతదేశమే కదా, భారతదేశంలో హోటల్స్ మీద, క్లబ్బుల మీద ఒక బోర్డు ఉండేది. ఆ బోర్డు, నోటీస్ బోర్డు, భారతీయులకు కుక్కలకు ఇందులో ప్రవేశము లేదు అని. డూ యూ అండర్స్టాండ్? ఎంత మన దేశంలోనే అటువంటి బోర్డులు ఉండేవి. భారతీయులకు కుక్కలకు, అంటే భారతీయుల్ని కుక్కలతో సమానంగా ట్రీట్ చేసే ఒక దుర్మార్గమైన పరిస్థితి, ఒక అవమానకరమైన పరిస్థితి. అంటే మన మనుషులుగా చూడలేదు. అటువంటి దానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర పోరాటం, సంస్కరణ ఉద్యమము, ఈ రెండూ కూడా మనకి ఈ రాధాకృష్ణ కమిషన్ రిపోర్ట్లో కనిపిస్తాయి, కొతారి కమిషన్ రిపోర్ట్లో కనిపిస్తాయి. అట్లానే ఆ విధంగానే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో కనిపిస్తుంది. కొతారి కమిషన్ వచ్చేసరికి 66కి వచ్చేసరికి అంతా కూడా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఉంది కాబట్టి అందులో భావజాలాన్ని వాళ్ళు తీసుకున్నారు. సెక్యులరిజం, సోషలిజం అనే పదాలు కూడా వాళ్ళు మనకి కనిపిస్తాయి కొతారి కమిషన్లో. అయితే ఆ విధంగా ముందుకొచ్చిన పరిస్థితుల్లో ఈ సెక్యులరిజం అంటే ఏమిటి? ఎందుకంటే విద్యారంగంలో సెక్యులరిజం చాలా ప్రధానమైన భావన. సెక్యులరిజం అంటే ఏమిటంటే మతాతీతమైన రాజ్యం. ఒక మతం పరిపాలించదు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా కూడా అన్ని మతాలకి ఒక రకంగా ఆటంకం లేకుండా ఉంటుంది. వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటారు. మతానికి ప్రభుత్వం అడ్డపడదు. కానీ ఏ మతాన్ని కూడా ప్రభుత్వం ప్రోత్సహించదు. ఒక మత ఆధిపత్యాన్ని ఇంకో మతం మీద రుద్దదు. ఇది సెక్యులరిజం అని. ఆనాడు కాశ్మీర్కి స్వాతంత్రం ఇచ్చి వెళ్ళిపోయారు ఇంగ్లీష్ వాళ్ళు. మీరు ఎక్కడన్నా జాయిన్ కావండి, పాకిస్తాన్లో జాయిన్ కావచ్చు, ఇండియాలో జాయిన్ కావచ్చు, స్వతంత్రంగా కూడా ఉండొచ్చని. కానీ కాశ్మీర్ ఏం చేసిందంటే వాళ్ళు తీర్మానం చేసుకొని భారతదేశంలో జాయిన్ అయ్యారు. స్టోరీ అంతా నేను ఇప్పుడు చెప్పను. అలా చేయడానికి వాళ్ళకు ఉండే కారణం ఏంటంటే పాకిస్తాను తనది మత రాజ్యంగా ప్రకటించుకుంది, మాది ఇస్లాం రాజ్యం అని ప్రకటించుకుంది. భారతదేశం తనను తాను మతరాజ్యంగా ప్రకటించుకోలే, మాది సెక్యులర్ రాజ్యం, మతాతీత రాజ్యం అని ప్రకటించుకుంది. కాబట్టి అక్కడ ప్రజలు ఏమనుకున్నారంటే ఇంత స్వాతంత్ర పోరాటం చేసినాక ప్రజాస్వామిక హక్కులు లేని, ఫండమెంటల్ రైట్స్ లేని మతరాజ్యంలో మనం ఎందుకు చేరాలి? ఫండమెంటల్ రైట్స్ ఉన్న, ప్రజాస్వామిక హక్కులు ఉన్న, స్వయం ప్రతిపత్తి కలిగిన భారతదేశంలో మనం చేరదాం. సో దట్ వాజ్ ది రిజల్యూషన్ ఆఫ్ ది నేషనల్ కాన్ఫరెన్స్ హెల్డ్ ఇన్ ది జమ్మూ ఏరియా, కాశ్మీర్ ఏరియా, జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఇప్పుడు మనం చెప్తున్నాం. కాబట్టి వాళ్ళు ప్రజలు చేసిన తీర్మానం అది. రాజుగారికి కూడా ఇష్టం లేదు. డోగ్రా రాజులు ఉండేవాళ్ళు. ఆ డోగ్రా రాజు కూడా భారతదేశంలో జాయిన్ అవ్వడం ఇష్టం లేదు. ఆయన స్వతంత్రంగానే మనం ఉందాం, నేనే పరిపాలిస్తాను అనేవాడు. కానీ ప్రజలు తీర్మానం కారణంగా ఆ తర్వాత జరిగిన యుద్ధాలు అవి ఇవన్నీ ఆ చరిత్రలోకి మనం పోలేము. వాళ్ళు భారతదేశంలో చేరారు. అంటే ఒక దేశం సెక్యులర్ రాజ్యంగా ఉండడం కారణంగా అనేక జాతులు, అనేక ప్రాంతాలు, అనేక భాషల ప్రజలు ఆ దేశంలో కలిసి ఐక్యంగా ఉండగలరు అనే భావన ఉంటుంది. ఎప్పుడైతే రాజ్యం సెక్యులర్గా ఉండదో అటువంటి పరిస్థితుల్లో ఐక్యతకి ప్రమాదం ఏర్పడుతుంది. మీ అందరికీ తెలుసు కదా, బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించారు చెప్తారా? డివైడ్ అండ్ రూల్, అంతే కదా. డివైడ్ అండ్ రూల్, విభజించు పాలించు, అంతే కదమ్మా. డివైడ్ అండ్ రూల్. వాళ్ళు ఏం చేశారు? హిందూ ముస్లింల మధ్య తగాదా పెట్టి ఈ దేశాన్ని పరిపాలించారు. మరి దేశానికి స్వాతంత్రం ఎట్లా వచ్చింది? యునైట్ అండ్ ఫైట్. కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, భాషలకి, అందరికీ, అన్నిటికీ అతీతంగా అందరూ ఐక్యమయ్యి బ్రిటిష్ వాళ్ళని ఫైట్ చేశారు. కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం డివైడ్ అయితే ఏమవుతుంది? మళ్ళీ దేశ స్వాతంత్రం ప్రమాదంలో పడుతుంది. వెంటనే పోతుందా? అది కాదు, కానీ ఒక ప్రమాదంలో తప్పకుండా పడుతుంది. సో స్వాతంత్ర పోరాటము ఏ భావజాలం అయితే తీసుకొచ్చిందో, అందుకే స్వాతంత్ర పోరాటం ఈ యునైట్ చేసి బ్రిటిష్ వాళ్ళని ఫైట్ చేసింది. కాబట్టి యునైట్ చేయడానికి అతీతంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ, గాంధీ నాయకత్వాన్ని కానీ మతాలకు అతీతంగా అందరినీ మనం కలుపుకొని పోవాలి. కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాళ్ళు, సోషలిస్టులు, అన్ని పార్టీలు కూడా మతాలకు అతీతంగా మనం అందరినీ కలుపుకొని పోవాలి అనే ఒక భావజాలాన్ని తీసుకున్నారు. కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం. ఇప్పుడు మళ్ళా మనం మతరాజ్యం వైపు వెళ్తే ఏమవుతుంది? సెక్యులర్ అన్న పదాన్ని తీసేసి మతరాజ్యం వైపు వెళ్తే ఈ దేశంలో ఐక్యతను మనం కాపాడుకోలేము, ఈ దేశంలో అభివృద్ధిని మనం సాధించలేము. అసలు దేశ స్వాతంత్రమే ఒక ప్రమాదంలో పడుతుంది.
ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, కస్తూరి రంగన్ నివేదికలో సెక్యులరిజం అన్న పదమే లేదు. 484 పేజీలు కలిగిన నివేదికలో సెక్యులరిజం అన్న పదానికి స్థానం దొరకలేదు. అంతేకాదు మిత్రులారా, భారత స్వాతంత్ర పోరాటంలో అనేక మంది పోరాడినా కూడా కార్మికుల మరియు విద్యార్థుల తాలూకు పోరాటం చాలా ప్రధానమైనది. వీళ్ళిద్దరూ తమ నినాదాల్లోని సోషలిజం అనే నినాదాన్ని చాలా ప్రధానంగా పెట్టారు. స్వాతంత్రం వచ్చినాక దేశంలో సోషలిజం కావాలని. సోషలిజం వచ్చిందా? రాలేదు. పెట్టుబడిదారీ విధానం వచ్చింది. పెట్టుబడిదారీ విధానం వచ్చినా కూడా భారత రాజ్యాంగంలో 38వ ఆర్టికల్ 39వ ఆర్టికల్లో ఏమని చెప్తున్నారంటే, సంపద ఒక దగ్గర పోగుపడకూడదు. అంతేకాదు ఉత్పత్తి సాధనాలు ఏవైతే ఉన్నాయో, అంటే భూములు, ఫ్యాక్టరీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా కొద్దిమంది చేతుల్లో పోగుపడకూడదు, సమానంగా పంపిణీ జరగాలి అని 38, 39 ఆర్టికల్స్ మన ప్రభుత్వాలు అమలు చేయడం లేదు. చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ ఒక సోషలిస్ట్ నేచర్, మన భారత రాజ్యాంగానికి ఒక సోషలిస్ట్ నేచర్ని ఇచ్చారు. స్వాతంత్ర పోరాట ఫలితంగానే అవి కూడా వచ్చాయి. ఆ సోషలిజం అన్న పదానికి కూడా ఈనాడు కాలం చెల్లింది. కస్తూరి రంగన్ నివేదికలో లేదు. సోషలిజం అన్న పదం లేకపోతే విద్యార్థులకు ప్రభుత్వం సపోర్ట్ చేయాలి అనే భావన కూడా పోతుంది కదా సైమల్టేనియస్గా. నీ చదువు నువ్వే కొనుక్కో, డబ్బులుంటే చదువుకో, లేకపోతే మానేసే అనే భావన. డబ్బులుంటే మంచినీళ్ళు దొరుకుతాయి, డబ్బులుంటే ఇల్లు దొరుకుతుంది, డబ్బులుంటే ఏదన్నా డబ్బులుంటే దొరుకుతాయి, లేకపోతే ఏదీ దొరకదు. అంటే సమాజానికి, ప్రభుత్వానికి ఎటువంటి బాధ్యత సిటిజన్స్ ఎడల ఉండదు అనే భావజాలం అనేది నెమ్మదిగా ప్రతిదీ డబ్బుగా మారిపోయే పరిస్థితి వస్తుంది. సో ఈ సోషలిజం అనే పదాన్ని కూడా ఎందుకో ఈ రాజ్యాంగం నుంచి తొలగించారు. మరొక విషయం, సామాజిక న్యాయం అన్న పదాన్ని కూడా ఈ రిజర్వేషన్ దీని నుంచి తొలగించారు. మీకు అది అంతవరకు వర్తిస్తుందో నేను చెప్పను, కానీ మామూలుగా ఎడ్యుకేషన్ సిస్టమ్ లోపల ఈ సామాజిక న్యాయం కిందనే రిజర్వేషన్స్ ఇస్తున్నారు. ఆ రిజర్వేషన్స్ అన్న పదం మొత్తం లేదు రిపోర్ట్లో. అందరం ఆశ్చర్యపోయాం. గత 70-75 సంవత్సరాలుగా ఇప్పుడు మహిళలకు కూడా రిజర్వేషన్ ఇచ్చారు. అదే కాకుండా ఈబీసీ వాళ్ళకు కూడా రిజర్వేషన్ ఇచ్చారు, మైనారిటీస్ కూడా రిజర్వేషన్ ఇచ్చారు. సామాజికంలో వెనుకబడిన భాగానికి ముందుకు తీసుకురావడం కొరకని ఈ రిజర్వేషన్ ఇస్తుంది. నేను ఒక టీచర్ కొడుకుని, నా ఫ్రెండ్ ఒక రైతు కొడుకు, ఇల్లిటరేట్ కొడుకు. మా ఇద్దరం సమానంగా పోటీ పడలేము సహజంగానే. నాకు ఇంట్లో ఉండే ఇంటలెక్చువల్ బ్యాకప్ ఆయనకు ఉండదు. ఆ కారణంగానే తరతరాలుగా ఎవరికైతే విద్య నిరాకరించబడిందో ఆ వర్గాలందరికీ రిజర్వేషన్ ఇచ్చారు. అది సద్వినియోగం అవుతుందా, దుర్వినియోగం అవుతుందా, పొందిన వాళ్ళే తిరిగి పొందుతున్నారు. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. నేను కాదన్నా, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. ఒకసారి రిజర్వేషన్ పొందిన కుటుంబానికి రెండోసారి కూడా ఇవ్వచ్చా లేదనేది ఒక చర్చ జరగాలి, అది వేరే విషయం. కానీ ఈనాడు రిజర్వేషన్ మీదే మొన్ననే 3 రోజుల ముందు దాని మీద డిబేట్ వచ్చింది. ఆల్రెడీ రిజర్వేషన్ ఎత్తేస్తామని ఈ నివేదికలో రాశారు. నివేదికలో వాళ్ళు ఏం చేశారంటే రిజర్వేషన్ అన్న పదమే రాయలేదు. ఇది అయిపోయిన తర్వాత టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారంటే ఒక ఇంటర్వ్యూ చేశారు కస్తూరి రంగన్ని. మీరు రిజర్వేషన్ గురించి అసలు రాయలేదు, సామాజిక న్యాయం గురించి మీ అభిప్రాయం ఏమిటంటే, కస్తూరి రంగన్ ఏమన్నారంటే, ఇప్పుడు అందరూ సమానంగా పోటీ పడగలరండి, ఎవరికి రిజర్వేషన్ అవసరం లేదు అని. ఇది ఆయన తొలక పద్ధతి. సో సామాజిక న్యాయం అనే భావనే మొత్తంలో ఇద్దరు ఎత్తిపారేస్తారు. అయిపోయింది కదా. సో స్టూడెంట్స్కి అడ్మిషన్స్లో, హాస్టల్ ఫెసిలిటీస్లో కానీ, యూనివర్సిటీల్లో అడ్మిషన్లో కానీ, రేపొద్దున్న ఉద్యోగాల్లో కానీ ఎక్కడా రిజర్వేషన్ అమలు జరగదు. టీచర్లకు సంబంధించి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, స్కూల్ టీచర్స్, కాలేజ్ టీచర్స్, యూనివర్సిటీ టీచర్స్ కూడా ప్రమోషన్కి ఏం చేస్తారంటే ఒకవైపు రిజర్వేషన్ ఉంటుంది, ఇంకోవైపు సీనియారిటీ చూస్తారు. ఒకసారి జాబ్ వచ్చినాక సీనియారిటీ ప్రకారం ప్రమోషన్స్ ఇస్తారు. సీనియారిటీ అన్న పదాన్ని వ్యతిరేకించారు వాళ్ళు. సీనియారిటీ కాదు, మెరిట్ అన్నారు. సోషల్ జస్టిస్ స్థానంలో మెరిట్ పెట్టారు, సీనియారిటీ స్థానంలో మెరిట్ పెట్టారు. సరే, మెరిట్ దగ్గర వాళ్ళలాగైనా మొత్తం డాక్యుమెంట్ పై నుంచి చివరి వరకు మెరిట్ 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 అంటారు. సరే, కష్టపడి చదివేదో మెరిట్ సంపాదించుకుంటాం అనుకోండి. మెరిట్ దగ్గర కూడా వాళ్ళు ఆగలేదు. వాళ్ళు ఏం చేశారంటే కమిట్మెంట్ అన్నారు. ఇద్దరు ప్రొఫెసర్లు ఉంటారు, వాళ్ళిద్దరూ ఒకరు పిహెచ్డీ చేసి ఉంటారు, ఒకరు మామూలుగా ఉండి ఉంటారు. ఉన్న తర్వాత ఎవరిని అక్కడ ప్రిన్సిపాల్ చేయాలంటే క్వాలిఫికేషన్స్ ఉన్నాయని చేస్తారు. కానీ ఇప్పుడు వీళ్ళు ఏమన్నారంటే క్వాలిఫికేషన్స్ ప్రధానం కాదు, కమిట్మెంట్ ప్రధానం అన్నారు. అంటే వాళ్ళిద్దరిలో ఎవరినన్నా నేను ప్రమోట్ చేయొచ్చు. సో సోషల్ జస్టిస్ తీసేశారు, సీనియారిటీ తీసేశారు, క్వాలిఫికేషన్స్ కూడా తీసేశారు. అన్నీ తీసి వైస్ ఛాన్సలర్ తనకి ఎవరు కమిట్మెంట్ కనిపిస్తే వాళ్ళని ప్రమోట్ చేస్తారు. తెలుగుదేశం వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళలో కమిట్మెంట్ కనిపిస్తుంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వైఎస్ఆర్సీపీలో కమిట్మెంట్ కనిపిస్తుంది, బీజేపీ వాళ్ళకి
బీజేపీ వాళ్ళలో కమిట్మెంట్గా దీనికి మనం పెద్ద దాపెట్టే విషయం ఏముంది, చాలా సరళమైన విషయం, మన కళ్ళ ముందు కనిపిస్తున్న విషయం. సో చివరికి ఏమవుతుందంటే మనకుండే ఎటువంటి క్యారెక్టర్స్ కూడా ఇంపార్టెంట్ కాదు, మనం ఫలానా పార్టీకి చెందిన వాళ్ళమా కాదా అనేదాన్ని బట్టే మన ప్రమోషన్స్, అడ్మిషన్స్, కాలేజీలో సీట్ దొరకాలన్నా, కాలేజీలో టీచర్గా అపాయింట్ అవ్వాలన్నా, ప్రమోషన్ కావాలన్నా, ఏం కావాలన్నా కూడా మనం ఏ పార్టీకి చెందామనే వాళ్ళ దాన్ని బట్టి వచ్చే పరిస్థితి అనేది, ఒక దుర్మార్గమైన పరిస్థితి అనేది రేపు పొద్దున రాబోతున్నట్టు ఈ రిపోర్ట్లో మనకి. అంటే ఈ రిపోర్ట్ని కానీ గవర్నమెంట్ తిరస్కరిస్తే చాలా సంతోషం, ఈ రిపోర్ట్ని గవర్నమెంట్ తిరస్కరిస్తే చాలా సంతోషం. 43 పేజీల డాక్యుమెంట్ లాగా దీన్ని విత్డ్రా చేస్తే చాలా సంతోషం. కానీ దీని ప్రకారం గవర్నమెంట్ రేపొద్దున పాలసీ ఫార్ములేట్ చేస్తే మనకి చాలా ప్రమాదకరమైన విషయం. మరొక విషయాన్ని మీ దృష్టిలోకి తీసుకురానియండి. మన భారత రాజ్యాంగంలో దీన్ని యూనిటరీ లక్షణాలు ఉన్నాయి, ఫెడరల్ లక్షణాలు ఉన్నాయని చెప్తారు. అంటే రాష్ట్రాలకేమో కొన్ని విషయాలు ఇచ్చారు, కేంద్రానికేమో మరికొన్ని విషయాలు ఇచ్చారు. రాష్ట్రానికి ఏమి ఇచ్చారు? విద్య, వైద్యము, భూమి, నీరు, ఇటువంటివన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ విషయాల్లో మీరే పరిపాలన చేయాలి. మిలిటరీ, కరెన్సీ, ఫారిన్ అఫైర్స్, కమ్యూనికేషన్స్, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చారు. కాబట్టి అందులో మనం రాష్ట్ర ప్రభుత్వాలు మిలిటరీలో చేయబెట్టడానికి లేదు కదా. మిలిటరీ వాళ్ళ కాంపౌండ్ ఉందనుకోండి, వాటిని ఏమంటారు, మిలిటరీ ఇవి ఉంటాయి కదా, క్వార్టర్స్ కదమ్మా వాళ్ళది మొత్తం. మిలిటరీది ఒక పెద్ద కాంపౌండ్ ఉంటుంది, అందులో క్వార్టర్సే కాకుండా వాళ్ళ ట్రైనింగ్ అంతా నడుస్తుంటుంది, గుర్తు రావటం లేదు. బేస్ ఉంటాయి, బేస్ కదా, ఇంకో పదం ఉందండి. అక్కడ మన ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎంటర్ అవ్వడానికి ఉండదు, అక్కడ వేరే చట్టాలు ఉంటాయి పూర్తిగా. కంటోన్మెంట్, ఇప్పుడు గుర్తొచ్చింది, కంటోన్మెంట్ అంటారు, మిలిటరీ కంటోన్మెంట్ అంటారు. మిలిటరీ కంటోన్మెంట్లోకి పోలీసులు ఎంటర్ అంటే ఆంధ్రప్రదేశ్ చట్టం అందులోకి గోడలోకి ఎంటర్ అవ్వదు, అందులో అంతా వాళ్ళ మిలిటరీ చట్టాలే అమలు జరుగుతాయి. అంటే మిలిటరీ కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది కాబట్టి ఆ మిలిటరీ చట్టాలే అందులో అమలు జరుగుతాయి, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందులో చేతులు పెట్టడానికి. అట్లానే భారత రాజ్యాంగం ప్రకారము విద్య, వైద్యము, నీరు, పౌర సరఫరాలు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండేవి. భూమి, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉండేవి. 1975లో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఏం చేసిందంటే ఎడ్యుకేషన్ని స్టేట్ లిస్ట్ నుంచి కాంకరెంట్ లిస్టులోకి మార్చింది. కాంకరెంట్ లిస్ట్ అంటే స్టేట్ది కాదు, కేంద్రానికి కాదు, రెండింటిది కలిపి. అందులో కేంద్రము చట్టాలు చేయొచ్చు, రాష్ట్రం కూడా చట్టాలు చేయొచ్చు. ఇద్దరు చట్టాలు చేసినప్పుడు కేంద్ర చట్టానికి ప్రాధాన్యత ఉంటుంది. కాంకరెంట్లో తీసుకొస్తే ఈ దేశంలో మేధావులందరూ వ్యతిరేకించారు, అనేక మంది కాంగ్రెస్ వాళ్ళు కూడా వ్యతిరేకించారు, ఇది పద్ధతి కాదు అని చెప్పి. కానీ ఆమె దాంట్లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత జనతా పార్టీ వచ్చినా కూడా వాళ్ళు దాన్ని వెనక్కి తీసుకెళ్ళలేదు. కాంకరెంట్ లిస్టులోనే ఎడ్యుకేషన్ ఉండిపోయింది. 75 నుంచి ఈనాడు వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు, 40 సంవత్సరాలుగా అది కాంకరెంట్ లిస్టులో ఉంది. కాంకరెంట్ లిస్టులో ఉన్నా కూడా ఇంతవరకు కేంద్రం అజమాయిషీ చేయలేదు. లిస్ట్ అయితే అక్కడ ఉంది కానీ కేంద్రం అజమాయిషీ చేయలేదు విద్యపై. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ కస్తూరి రంగన్ నివేదికలోని మొత్తం కేంద్రం యొక్క ఆధిపత్యాన్ని తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. మీ అందరికీ తెలుసు కదా, ఈ దేశంలో 30-40 విశ్వవిద్యాలయాలు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీస్ స్థాపించింది. మిగతా యూనివర్సిటీస్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టినవే. మిగతా కాలేజీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టినవి లేక ఆమోదించినవి, ఎస్టాబ్లిష్ చేసినవి. వాళ్ళు ఏమని రాశారంటే ఈ రిపోర్ట్లో, ఉన్నత విద్యా వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి నియంత్రణాధికారాలు ఉండవు అని రాశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి హైయర్ ఎడ్యుకేషన్తో ఎటువంటి సంబంధం ఉండదు. పూర్తిగా ఢిల్లీ నుంచే హైయర్ ఎడ్యుకేషన్ని వారు పరిపాలిస్తారు. ఈ కాలేజీకి పర్మిషన్ ఉండాలా లేదా అనేది ఢిల్లీలో నిర్ణయిస్తారు. వాళ్ళకి ఏదైనా ఈ కాలేజీ యాజమాన్యానికి, ఆ ఢిల్లీ ప్రభుత్వానికి ఘర్షణ వస్తే వాళ్ళు మూసేయమంటారు, అంతే. చేయడానికి ఏముండదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం మీద మనం ఒత్తిడి చేయగలుగుతాం. గత ప్రభుత్వం పాఠశాలలు మూసేయడానికి ప్రయత్నిస్తే విద్యా పరిరక్షణ కమిటీగా పెద్దగా మనం ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి సాధించుకునే అవకాశం ఉంటుంది. ఊరేగింపులో, ధర్నాలో, మెమరాండంలో, విజ్ఞప్తిలో మంత్రులతో మాట్లాడడం, ఏదో ఒకటి చేసేదాన్ని మనం సాధించుకుంటాం. వాళ్ళ మధ్యలోనే ఉంటారు, మంత్రులందరూ మధ్యలోనే ఉంటారు. ఇప్పుడు ఇంతకుముందు విద్యాశాఖ మంత్రి శైలజానాథ్ మన రామాంజనేయులకి గారికి స్నేహితుడు. సో ఆయన ఏమన్నా పొరపాటు చేస్తే ఈయన ద్వారా పంపించేవాళ్ళం, ఏమయ్యా నువ్వు ఇట్లా చేసుకున్నావు అని చెప్పేసి. బ్రహ్మారెడ్డి గారు వీళ్ళంతా కలిసి పనిచేశారు ఒకప్పుడు, సైన్స్ మూమెంట్, ఈ మిత్రులు వీళ్ళంతా కూడా సైన్స్ మూమెంట్లో కలిసి పనిచేశారు. అంటే మంత్రులు వాళ్ళంతా మన మధ్యలోంచి వెళ్తారు, ఎక్కడో దగ్గర వాళ్ళకి మనకి సంబంధాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి చేస్తే
వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం అన్ని రకాలుగా మనకు ఉంటుంది. కానీ ఈనాడు ఎప్పుడైతే అధికారం కేంద్రంలోకి వెళ్తుందో విద్యారంగంలో ఏమీ జరిగినా కూడా మనం కేంద్రాన్ని అడిగే పరిస్థితి మనకు ఉంటుంది. మనం అడిగితే వాళ్ళకి వినబడదు, వాళ్ళకి వినబడిన స్థాయిలో మనం అడగలేము. అటువంటి పరిస్థితి రేపు పొద్దున్న వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే మొత్తం ఉన్నత విద్య అంతా కూడా ఢిల్లీ నుంచే కంట్రోల్ చేస్తామంట. నేను అనేక వివరాలు చెప్పగలను, కోట్ చేయగలను, కానీ మన హైయర్ ఎడ్యుకేషనే కాదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే పాఠశాల విద్యలో టెక్స్ట్ పుస్తకాలు ఢిల్లీలో రాస్తామంటున్నారు. ఇంతవరకు ఢిల్లీలో రాసిన పుస్తకాలు సెంట్రల్ స్కూల్స్లో, నవోదయ స్కూల్స్లో మాత్రమే అమలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మిగతా పాఠశాలన్నిటి కూడా రాష్ట్రంలో SCERT వాళ్ళు, స్టేట్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ వాళ్ళు రాస్తున్నారు, SCERT వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలలకి, అన్ని యాజమాన్యాలకి పాఠ్య పుస్తకాలు మేమే రాస్తాము. ఆ పాఠ్య పుస్తకాలను మీరు మీ భాషలో అవసరమైతే అనువదించుకొని ముద్రించుకోండి. ఆహా, ఇంకా కాదంటారా, ఒక 10 పేజీలు దానికి కలుపుకోండి మీ రాష్ట్రం తరపున. ఆ పాఠ్య పుస్తక పాఠాలు కూడా ఎగ్జాంపుల్స్ మేమేమి ఇచ్చామో అవే ఎగ్జాంపుల్స్ తిరిగి మీరు వాడాలి, వేరే ఎగ్జాంపుల్స్ వాడడానికి లేదు. అంటే ఏదో మనకి దోమ కుట్టు కథ అని ఉండేది. ఒక ఆయన చదువుతుంటే దోమ మధ్యలో చచ్చిపోయిందంట. దాన్ని కూడా ఆయన తిరిగి ఎత్తి రాసినప్పుడు మళ్ళీ దోమను చంపి దానికి అతికిచ్చాడట. ఒకవేళ ఢిల్లీ నుంచి వచ్చిన టెక్స్ట్ పుస్తకం పేజీల మధ్యలో దోమ ఏదన్నా చచ్చిపోతే మనకు అనేక దోమలు పట్టుకొని తిరిగి చంపి టెక్స్ట్ బుక్లో అతికించాల్సిన పరిస్థితి. అంటే మొత్తం పాఠశాల విద్యని కూడా కేంద్రం నుంచి ప్రత్యేకంగా కంట్రోల్ చేయాలనే ఒక ప్రయత్నం అనేది రిపోర్ట్లో. ఇది మళ్ళీ మన రాజ్యాంగ విలువలు, ఫెడరల్ రైట్స్కి, రాష్ట్రాల ఫెడరల్ రైట్స్కి వ్యతిరేకంగా కేంద్ర ఆధిపత్యంగా ఇది తిరిగి మారే ప్రమాదం. ఒక్క విషయం, చివరి విషయం మీకు చెప్పి నేను ముగిస్తాను. చివరి విషయం ఏమంటే భారతీయ సంస్కృతి అన్న భావజాలం. ఈ మాట వినగానే మన ఒళ్ళు కొద్దిగా 3 రంగుల జెండా ఎగరవేసినప్పుడు ఎట్లయితే ఒక ఆనందం వస్తుందో, ఈ మాట వినంగానే మనకెందుకో ఒక ఆనందం వస్తుంది భారతీయ సంస్కృతి అన్న పదం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడి తెచ్చుకున్నాం కదా స్వాతంత్రం. అప్పుడు భారతదేశం అన్న భావం మనకు వచ్చింది కాబట్టి ఆ భారతీయ సంస్కృతి అన్న భావజాలం వినంగానే మనకు ఒకటి. కానీ మీ అందరికీ నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ భారతీయ సంస్కృతి అనేది ఏదైతే ఉందో అది ఒక ముద్ద వస్తువేమీ కాదు, అందులో మార్పు లేనిది కాదు, అందులో వేరువేరుగా ఒకే రకంగా ఉన్నది ఏమీ లేదు, అందులో ఘర్షణ లేనిది ఏమీ కాదు. మిమ్మల్ని నేను ఒకసారి అడుగుతున్నాను, భారతీయ సంస్కృతి అంటే ఉదాహరణకు భారతదేశానికి ఆర్యులు రాకముందు ఉన్న ట్రైబల్ సంస్కృతి, ఆర్యులు వచ్చిన తర్వాత ఆర్యులు మొదట్లో అనుసరించిన గణ సామ్రాజ్య సంస్కృత, గణాలు ఉండేవి. అప్పుడు గణాలుగా వాళ్ళు ఉండేవాళ్ళు. గోవులను మాత్రం పెంచుకొని బ్రతికేవాళ్ళు. వ్యవసాయం చేయడం వాళ్ళకి రాదు ఆర్యులకి. వాళ్ళకి గుర్రాలు ఉన్నాయి, ఇనుపు ఆయుధాలు ఉన్నాయి కాబట్టి జయించారు, కానీ వాళ్ళకి నిజానికి వ్యవసాయం చేయడం రాదు. గోవుల్ని పెంచుకొని వాళ్ళు బ్రతికారు. ఆ సంస్కృతి గురించి మనం మాట్లాడుతున్నామా? వేదానంతర కాలంలో వ్యవసాయ సంస్కృతి గురించి మనం మాట్లాడుతున్నామా? లేకపోతే ఇతిహాస కాలంలో సంస్కృతి గురించి మాట్లాడుతున్నామా? పురాణ కాలంలో సంస్కృతి గురించి మాట్లాడుతున్నామా? మధ్యయుగాల సంస్కృతి గురించి మాట్లాడుతున్నామా? లేకపోతే బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో అడుగు పెట్టేసరికి వాళ్ళు చూసింది ఏంటంటే సతీ సహగమనం చూశారు. వాళ్ళు చూసింది ఏమిటంటే బాల్య వివాహాలు చూశారు. వాళ్ళు చూసింది ఏంటంటే సగము మంది స్త్రీలు వితంతువులుగా, బానిసలుగా జీవించడాన్ని వాళ్ళు చూశారు. వాళ్ళు చూసింది ఏంటంటే ఈ దేశంలో 95% జనాభాకి అక్షరం పొలితి కూడా తెలియదు. ఎందుకంటే ఆనాటికి మనకు అమలు జరుగుతుంది మనుధర్మశాస్త్రం. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి అమలు జరుగుతున్నది మనుధర్మశాస్త్రం, భారత రాజ్యాంగం కాదు కదా. మనుధర్మశాస్త్రం మనకేం చెప్తుందంటే 4 ధర్మాలు బోధిస్తుంది. రాజుకు ప్రజలు లోబడి ఉండాలి అంటే ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించకూడదు, ఇది మొదటి ధర్మం. అగ్ర కులాలకి నిమ్న కులాలు లోబడి ఉండాలి. వాడు తంతే కానీ అయ్యో మీ కాళ్ళు నొప్పెట్టాయని అడగాలి, ఎందుకు తిన్నామని అడగకూడదు. అగ్ర కులాలకి నిమ్న కులాలు లోబడి ఉండాలి. ఇంతేకాదు పురుషులకు స్త్రీలు లోబడి ఉండాలి. ఇది అగ్ర కులాలకి వర్తిస్తుంది. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యుల్లో పురుషులకి అక్కడ ఉండే స్త్రీలు, భార్యలు లోబడి ఉండాలి. ఉంది కదా. చిన్నప్పుడు తండ్రి పైన ఆధారపడాలి, పెరిగిన తర్వాత భర్త మీద ఆధారపడాలి, ఇంకా తర్వాత పిల్లల మీద ఆధారపడాలి. స్త్రీ తాలూకా స్థాయి అది. నా పేరు ఎవరు చెప్పడానికి లేదు. ఫలానా వారి భార్యగానన్నా చెప్పాలి, ఫలానా వారి తల్లిగానన్నా చెప్పాలి, కానీ తన పేరు చెప్పుకునే ప్రసక్తే స్త్రీకి లేదు అన్నాడు. అందుకే అన్నారు నస్త్రీ స్వాతంత్రం అర్హతి, ఏ స్త్రీకి స్వతంత్రం పొందే అర్హతే లేదన్నారు వాళ్ళు.
సంస్కృత పద్యంలో చాలా బాగా ఉంటుంది. నా స్త్రీ స్వాతంత్రం అర్హతి. ఏ స్త్రీకి స్వాతంత్ర దేశంలో సంస్కరణోద్యమం ప్రారంభమైంది. ఆ సంస్కరణోద్యమమే ఈ 4 ధర్మాల్ని వ్యతిరేకించింది. గురజాడ అప్పారావు గారు ఒక కవితలో రాస్తారు, మీకు కొద్దిమందికి తప్పకుండా తెలిసి ఉంటుంది. కులధర్మంబు అధర్మ ధర్మంబే అంటాడు ఆయన. ఇంకో దగ్గర రాస్తాడు, కులధర్మం అంటారు దాన్ని, అది అధర్మం అంటాడు ఆయన. ఒకప్పుడు దాని ధర్మం, కులం అనేది ఒకప్పుడు ధర్మం. కులంలో హెచ్చు తగ్గులు అనేది ఒక ధర్మం, హెచ్చు తగ్గులు పాటించడమే ధర్మం అన్నాడు. ఇప్పుడు మనం తప్పు అంటాం కదా, కానీ పాటించడమే ఆనాడు ధర్మం. దాన్ని గురజాడ అప్పారావు గారు ఏమన్నారంటే కులధర్మంబు అధర్మ ధర్మంబే అన్నాడు. అట్లానే ఆయన ఇంకోటి అంటాడు, గతమున మంచి అన్నది కొంచెమేనోయ్ అంటాడు. గతమంతా తీసుకొచ్చి మళ్ళీ పెట్టుకుందాం అనుకోవద్దు, గతంలో కొంత మంచి ఉంది కానీ అది కొంచెమే, భవిష్యత్తు వైపు చూడమంటాడు గురజాడ అప్పారావు. సో ఆ విధంగా మనం ఆధునిక నాగరికతలో ఈ సెక్యులరిజం అన్న భావన అంత ప్రధానమైంది. ఈ సెక్యులరిజం అన్న భావన మతాతీతమైన రాజ్యం మాత్రమే కాదు, ఈ 4 ధర్మాలకి అతీతమైన రాజ్యం కూడా. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించవచ్చు. నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నీవు దేశద్రోహం నీ మీద కేసు పెట్టి జైల్లో పెట్టడానికి లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ఈనాడు కస్తూరి రంగన్ నివేదికలో మనకి కనిపించవు. కాబట్టి భారతదేశంలో ఒక వర్గం లోపల మనకి చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, లేకపోతే మనుధర్మ శాస్త్రం ఏదైతే ఉందో, ఒక సంస్కృతిగా కొన్నాళ్ళు పరిడి వెళ్ళింది. ప్రధానంగా గుప్తుల కాలం నుంచి బ్రిటిష్ వాళ్ళు వచ్చే వరకు కూడా మనకి కుల వ్యవస్థ పట్టి పీడించింది. ఒక రకంగా చెప్పాలంటే స్త్రీ అణచివేత మనని పట్టి పీడించింది. ఆ సంవత్సరాలు క్రీస్తు శకం 3వ శతాబ్దం నుంచి వీళ్ళు వచ్చే 16వ శతాబ్దం వరకు 1300 సంవత్సరాలు సుమారు భారతదేశాన్ని ఇవి బాగా పట్టి పీడించాయి. అటువంటి ధర్మాన్ని మనం మానాలి. అయితే భారతదేశంలో సంస్కృతి అనేది మారుతూ వస్తుంది అన్న విషయాన్ని మీకు నేను ముందుగా ప్రతిపాదిస్తున్నాను. వేదకాలానికి ముందు ఒక సంస్కృతి ఉంది. వేదకాలంలో అంటే పిల్లలకు తెలియకపోయినా కనీసం టీచర్లందరికీ తెలుసు, మీరు చదువుకుని ఉంటుంది. వేదకాలానికి ప్రధానంగా దేవుళ్ళు ఎవరు? ఇంద్రుడు, వరుణుడు, అగ్ని, వాళ్ళు దేవుళ్ళు. రాముడు, కృష్ణుడు, విష్ణు, ఈశ్వరుడు వీళ్ళు లేరు అప్పటికి. వేదానంతర కాలంలో ఈ దేవుళ్ళు వచ్చారు. శ్రీకృష్ణుడికైతే ఉపేంద్రుడు అనే బిరుదు ఉండేది. అంటే ఇంద్రుడు తర్వాత ఇంద్రుడు అంతటి వాడు కృష్ణుడు అనేవాళ్ళు. అంటే కృష్ణుడికి చాలా తక్కువ ప్రాధాన్యత ఉండేది ఒకప్పుడు. ఆ తర్వాత కాలంలో కృష్ణుడు విష్ణుమూర్తి అవతారం అని ఆ విధంగా మళ్ళా మనకి ఈ దేవతలందరూ వచ్చారు. అంటే ఈ భారతదేశంలో హిందువులని చెప్పుకునే వాళ్ళని పూజిస్తున్న దేవుళ్ళు మారిపోయారు. ఎప్పటికీ దేశంలో వివిధ, ఇప్పుడు బెంగాల్లో వెళ్తే వాళ్ళకి ప్రధానంగా కాళీమాత వాళ్ళ దేవత, అందరూ కాళీమాతను పూజిస్తారు. విజయవాడ వెళ్తే ఎవరిని నమ్మనంతగా దుర్గాదేవిని నమ్ముతారు. భారతదేశంలో అత్యధిక గ్రామాల్లో ఇప్పటికీ అత్యంత ప్రధానమైన పండుగ అమ్మదేవతల పండుగ. అమ్మదేవతల తర్వాత మిగతా దేవతలను పూజిస్తారు. కాబట్టి భారతదేశంలో ఈ సంస్కృతి అనేది మతపరంగా కానీ, భావాల పరంగా కానీ, ఆహార్యం బట్టలు వేసుకునే పరంగా కానీ వేదపూర్వకాలం నుంచి కూడా ఈనాటి వరకు ఎంతో మారుతూ వచ్చిందని మీకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సంస్కృతి అనేది ఫలానదే కాదు, భారతీయ సంస్కృతి అనేది మారుతూ వస్తుంది. అని మారుతూ రావడమే కాదు, ఉదాహరణకు ఇక్కడ పెళ్ళయింది అనుకోండి, అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది? అత్తవారింటికి వెళ్తుంది. కేరళలో ఏమవుతుందో తెలుసా? తప్పకుండా ఊహించగలరా? అబ్బాయి అత్తవారింటికి వెళ్తాడు. ఎందుకంటే నేను ప్రధానంగా రైతు కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఇద్దరు ఉద్యోగాలు చేస్తే ఎక్కడికన్నా వెళ్తారు. రైతు కుటుంబాల్లో చూస్తే మీరు ప్రధానంగా, ఎందుకంటే వ్యవసాయంలో వాటా అబ్బాయికి రాదు. కేరళలో, మణిపూర్లో కూడా, నాగాలాండ్లో కూడా అమ్మాయిలకే వాటా వస్తుంది. ఇంటిలో వాటా కూడా అమ్మాయిలకే వస్తుంది. కాబట్టి పెళ్లి చేసుకొని తప్పకుండా అమ్మాయి ఇంటికి వెళ్తేనే ఆయనకి దున్నడానికి భూమి, ఉండడానికి ఇల్లు ఉంటాయి. సో ఒకటే భారతదేశంలో మనకు అనేక సంస్కృతులు కనిపిస్తాయి. ఇక్కడ మనం భారతదేశంలోని బౌద్ధ మతం రాకముందు యజ్ఞయాగాలు విపరీతంగా జరిగేవి. రాజుగారే కాదు, ఊర్లో ఉండే జమీందారు, ఆయన కింద ఉండే జాగీర్దారు అందరూ యజ్ఞయాగాలు చేసేవాళ్ళు. పెద్ద ఎత్తున పశువుల్ని వధించేవాళ్ళు. ఎవరు తినేవాళ్ళు అనుకున్నారు? బాపనాలు తినేవాళ్ళు. వాస్తవం. ఆనాడు బ్రాహ్మణులే ప్రధానంగా పశుమాంసాన్ని తినేవాళ్ళు. అప్పుడే గౌతమ బుద్ధుడు పుట్టుకొచ్చి జీవహింస కూడదు, పశువులు కూడదు అని ఆయన ముందుకు తీసుకొచ్చాడు. రాజులు ఏం చేశారంటే, ఈ సిద్ధాంతాన్ని మనం పట్టుకుంటేనే ఈ దేశం బతుకుతుందని రాజులు భావించి రాజులందరూ కూడా బౌద్ధ మతం స్వీకరించారు. స్వీకరించిన తర్వాత కొన్ని వందల సంవత్సరాల పాటు బ్రాహ్మణ మతానికి భారతదేశంలో అవకాశం లేకుండా పోయింది. పై నుంచి కింద వరకు కూడా, గాంధార నుంచి, ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ నుంచి
మనకి కేరళ వరకు కూడా మొత్తం బౌద్ధ మతము జైన మతమే పూర్తిగా విస్తరించాయి. ఆ తర్వాత కాలంలో తిరిగి మనకి గుప్తుల కాలము, ఆ తర్వాత కాలంలో మళ్ళా మనకేం చేశారంటే బ్రాహ్మణులు ఆ మాంసం తినడం మానేశారు. జీవహింస కూడదని వాళ్ళు కూడా ప్రారంభించినాక వాళ్ళకి అప్పర్ హ్యాండ్ వచ్చింది. మళ్ళీ ఆ తర్వాత బౌద్ధ మతాన్ని భారతదేశం నుంచి తరిమేశారు. ఆ బౌద్ధ మతం కాస్త చైనాకి, బర్మాకి, జపాన్కి వెళ్ళిపోయింది, మీ అందరికీ తెలుసు. ఇక్కడ మళ్ళీ మనకి బ్రాహ్మణ మతం తిరిగి ఎస్టాబ్లిష్ అయ్యింది. అంటే నేను మీకు చెప్తున్నది ఏంటంటే మనకి బౌద్ధ మతంలో భారతదేశం అంతా విస్తరించిన కాలంలో అది మన నాగరికత, లేకపోతే బౌద్ధుడికి ముందు ఉన్న నాగరికతన, బౌద్ధ మతం తరిమివేయబడిన తర్వాత నాగరికతన, భారత నాగరికత మారుతూ ఉంది అన్న విషయాన్ని మీకు నేను భారతదేశంలో సంస్కృతి కూడా కేరళలో ఉన్నది ఆంధ్రాలో ఉండదు, ఆంధ్రాలో ఉన్నది మధ్యప్రదేశ్లో ఉండదు, మధ్యప్రదేశ్లో ఉన్నది హర్యానాలో ఉండదు, హర్యానాలో ఉన్నది కాశ్మీర్లో ఉండదు, నార్త్ ఈస్ట్లో ఉన్నది వెస్ట్లో ఉండదు, వెస్ట్లో ఉన్నది సౌత్లో ఉండదు. ఒకే రాష్ట్రంలోనే మీకు ఉత్తరాంధ్ర వెళ్తే ఒక రకంగా ఉంటుంది, రాయలసీమలో ఒక రకంగా ఉంటుంది, ఆంధ్రాలో ఇంకో రకంగా ఉంటుంది. తెలంగాణ వాళ్ళు మేము తెలుగు వాళ్ళమే కానీ మాది వేరే సంస్కృతమే కదా వేరే రాష్ట్రం అడిగింది. మొదట్లో మనం కూడా వ్యతిరేకించాం, అంతా అయిపోయింది. మొన్న ఇది ఫిదా సినిమా వస్తే అందరం ఎగిరెగిరి చూసాం కదా. ఫిదా సినిమా గుర్తుందా? చూసారా? అందరం చాలా సంతోషంగా చూసాం. అక్కడేముంది, తెలంగాణ గ్రామ్యంలో మాట్లాడతారు దాంట్లో, అందుకు మనకి ఇష్టపడింది. దానికి ఇష్టపడడానికి మిగతా లాంటి సినిమాలే అది కూడా. ఎందుకు మనకి ఇష్టపడింది అంటే తెలంగాణ గ్రామ్యంలో వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మనకు అది ఎంతో హృద్యమంగా అనిపించింది. కాబట్టి ఈ విధంగా ఒకటే దేశంలో ఒకటే కాలంలో కూడా సంస్కృతి వేరువేరుగా ఉంటుంది. సంస్కృతి స్థిరమైనది కాదు. ఒకే సంస్కృతిలో కూడా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. రాజుల సంస్కృతి వేరు, ప్రజల సంస్కృతి వేరు. అందుకే క్లాసికల్ మ్యూజిక్ వేరేగా ఉంటుంది, తర్వాత జానపద సాహిత్యం వేరుగా ఉంటుంది. ఆ జానపద సాహిత్యానికి రాజుల సాహిత్యానికి మధ్య ఒక వైరుధ్యం ఉంది. నేను ఒక్క మాటలో చెప్పి ముగిస్తాను. అదేమంటే సంస్కృతి, భారతీయ సంస్కృతి అనేది ఒక ముద్ద కాదు, ఇది కాలంతో మారుతుంది. ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కొక్క వివిధ రూపాల్లోని వైవిధ్యం కలిగి ఉంటుంది. ఒకే కమ్యూనిటీలో కూడా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. పాలకులకి ప్రజలకి వేరువేరు సంస్కృతులు ఉంటాయి. కాబట్టి భారతీయ సంస్కృతి అంటే అది ఏదో క్రీస్తు శకం 3వ శతాబ్దంలో గంగా మైదానంలో గుప్తుల కాలంలో నిర్దిష్టీకరించబడిన కుల సంస్కృతి, మత సంస్కృతి కాదు అన్న విషయాన్ని మీకు నిర్దేశం చేస్తాను. అయితే ఇప్పుడు ఈ కస్తూరి రంగన్ కమిటీ నేను ఎందుకు చెప్తున్నానంటే, కస్తూరి రంగన్ కమిటీ ఏం చేసిందంటే భారతీయ సంస్కృతిని పాఠ్య పుస్తకాల నిండా నింపుతామని రాశారు. కాబట్టి వీళ్ళు ఏ భారతీయ సంస్కృతిని నింపుతారనే భయం మనకు పట్టుకుంది. మళ్ళా సతీ సహగమనాన్ని నింపుతారా, లేకపోతే రాముడికి అనుమానం వచ్చిందని సీత అగ్గిలో దూకుతుంది. మరి ఇప్పుడు ఆ విధంగా ఎవరికన్నా అనుమానం వస్తే స్త్రీలు అగ్గిలో దూకాలనే విధానాన్ని తిరిగి మనం తీసుకొస్తామా? లేకపోతే ధర్మరాజు తన భార్యనేమో జూదంలో ఓడిపోతాడు, దాన్ని ఎవరు తప్పు పట్టలే. ధృతరాష్ట్రుడు తప్పు పట్టలేదు, భీష్ముడు తప్పు పట్టలేదు, విదురుడు తప్పు పట్టలేదు, ఎవరు తప్ప ధర్మమే అన్నారు. తన భార్య కదా కాబట్టి జూదంలో వడ్డొచ్చు అన్నారు, వడ్డారు. ఆమె ఓడిపోయింది. ఓడిపోతే ఆమెకేం జరిగింది, ఏం భంగం జరిగిందో మనందరికీ తెలుసు. మరి ఆ విధంగా స్త్రీని పురుషుడి తాలూకా ఆస్తిగా భావించే సంస్కృతిని తిరిగి మనం తీసుకొస్తామా? లేకపోతే ఎవరికైతే విద్య అందిందో, ఎవరికైతే విద్య నిరాకరించబడిందో అదే పద్ధతిలో మళ్ళా ఆ శంభూకృ తాలూకా కథని తిరిగి మళ్ళీ మనం తీసుకొస్తామా? ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచించుకో. భారతీయ సంస్కృతి మేము కూడా డిజోన్ చేసుకునే వాళ్ళం కాదు. భారతీయ సంస్కృతిలో ఎన్నో వెలుగు రేఖలు ఉన్నాయి, చీకటి కోణాలు కూడా ఉన్నాయి. ఆ చీకటి కోణాలని విడిచిపెట్టి వెలుగు రేఖలతో మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. మన సంస్కృతిని ఆధునికీకరించుకోవాల్సిన అవకాశం ఉంది. కానీ ఈ విద్యా నివేదిక లోపల వాళ్ళు ఏం చేశారంటే భారతీయ సంస్కృతి అనే ఒక దాన్ని ప్రతిపాదన చేసి దాన్ని వైవిధ్యం లేనిదిగా చూపించడం, మార్పు లేనిదిగా చూపించడం, అంతర్వైరుధ్యం లేనిదిగా చూపించడం వల్ల ఈ నివేదిక అమలు జరిగితే రేపొద్దున భారతదేశంలో ఒకే ఒక్క సంస్కృతిని అందరి మీద రుద్దడానికి దారితీస్తుంది. మనం అందరం చివరగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చడం ఐక్యత వల్ల అనుకున్నాం కదా. ఐక్యత దేని వల్ల వచ్చింది? మతాతీత భావజాలం వల్ల వచ్చింది కదా. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఒక సినిమా చూసి వచ్చారనుకోండి. సినిమా చూసి వచ్చిన తర్వాత అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు, అక్కడ కూరుకుంటే అయిపోయింది. కానీ ఒకడు నా అభిప్రాయాన్ని నువ్వు అంగీకరించాను ఒత్తిడి చేస్తే ఏమవుతుంది? ఆ స్నేహం అన్నాళ్ళు నిలబడుతుంది. అది చిన్న సినిమా విషయమే. ఇంట్లో కూడా భార్యాభర్తల మధ్య కూడా ఇట్లాంటి తగాదాలే వస్తూ ఉంటాయి. మరి ఒక కుటుంబాన్ని కానీ ఒక స్నేహాన్ని కానీ మనం నిలబెట్టుకోవడానికి అంత జాగ్రత్తగా ఉంటాం కదా.
మరి అట్లాంటప్పుడు భారతదేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా హిందూ మతాన్నే ఆచరించాలి, అందరూ జై శ్రీరామ్ అనాలి, లేకపోతే ట్రైన్లోంచి తోసేస్తామంటే ఈ సమాజం ఎన్నాళ్ళు నిలబడుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశంలో అన్ని మతాల వాళ్ళు ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించనన్నాళ్ళే ఈ దేశంలో ఐక్యత ఉంటుంది, ఐక్యత ఉన్నన్నాళ్ళే ఈ దేశంలో స్వాతంత్రం ఉంటుంది, దేశానికి స్వాతంత్రం ఉంటుంది, ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉంటుంది.